చాలా రోజులు అయిపోయింది కదా మా ఫ్యామిలీ అందరినీ మీరు నా బ్లాగ్స్ లో చూసి చాలా రోజుల తర్వాత వీడియో అంటే మన ఇంట్లో వీడియోలో రికార్డ్ చేస్తాను. ఫర్ చేంజ్ మా అర్బాస్ ఇవాళ 2 minutes లో స్నానం చేసి తల స్నానం చేసియా మేము అంత స్ట్రగుల్ చేసి బర్త్ ఇస్తే గానీ వీళ్ళు బయటకు రారు. సో దే షుడ్ వాల్యూ us. మీ వాల్యూ మేము తల్లి అయిన తర్వాత తెలుస్తున్నాయి. నాకు ఇవాళ అసలు బాగాలేదు, అంటే ఫుల్ హెడేక్ వస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అమ్మా. కంగ్రాచులేషన్స్. అంటే వాంతులు చేసుకుంటున్నా కదా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరశ్రీ వ్లాగ్స్ తెలుగు. డ్రమ్ రోల్స్ తమిళ చూసారు కదా. ఇవాళ మా అమాన్ బర్త్డే అనమాట. అండ్ ఆల్సో వీఆర్ బ్యాక్ హోమ్. చాలా రోజులైంది. ఇన్ఫాక్ట్ దెన్ ఐ హావ్ నాట్ బీన్ బ్లాగింగ్ బికాస్ చాలా కాంటెంట్ ఉంది, అదంతా ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అదంతా జరుగుతుంది. సో హ్యావింగ్ సెడ్ దట్ అర్హాన్ స్కూల్కి వెళ్ళిపోయాడు, ప్రిన్స్ స్కూల్కి వెళ్ళిపోయాడు. అనుజాన్ ఇస్ నాట్ ఇన్ టౌన్, బట్ మేమందరం ఉన్నామన్నమాట. అబ్బాస్ భాయ్ కూడా షూట్లో ఉన్నారు. సో ఇంకా అమాన్ బర్త్డే స్పెషల్గా వీఆర్ ఆల్ గోయింగ్ అవుట్ ఫర్ అ లంచ్ డేట్, లైక్ అ ఫ్యామిలీ లంచ్ అనమాట. సో ఐ థాట్ వై నాట్ టేక్ యూ గైస్ అలాంగ్. అండ్ ఆల్సో చాలా రోజులు అయిపోయింది కదా మా ఫ్యామిలీ అందరినీ మీరు నా బ్లాగ్స్లో చూసి. సో ఐ థాట్ లెట్స్ బ్లాగ్ టుడేస్ డే అండ్ ఆల్సో అందరినీ కలుద్దాము బికాస్ మీరు అందరూ వీడియోస్ని మిస్ అవుతున్నారు నా ఛానల్లో. సీయింగ్ ద కాంటెంట్ ఆర్ సీయింగ్ మై మదర్ ఇన్ లా, సీయింగ్ మై సిస్టర్ ఇన్ లా, అందరినీ మిస్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ వీడియో మీ అందరి కోసం. సో లెట్స్ గో. Good boy, a very good gentleman. Study nicely, not very hard, but nicely, neatly. And nicely, neatly, learn everything properly, and keep your parents happy, make them feel proud of you. And you also grow to be a good, successful person and make everybody feel proud. Inshallah. Assalamu alaikum Arbaz. ఫర్ చేంజ్ మా అర్బాస్ ఇవాళ 2 minutes లో స్నానం చేసి తల స్నానం చేసియా అమాన్ బర్త్డే స్పెషల్. ఓకే తబస్సుమ్, వెల్కమ్ టు సమీరశ్రీ వ్లాగ్స్ తెలుగు. థాంక్యూ. చాలా రోజుల తర్వాత వీడియో అంటే మన ఇంట్లో వీడియోలో రికార్డ్ చేస్తాను. అస్సలాము అలైకుం రేష్మా ఆంటీ. వాలేకుమ్ అస్సలాం. హ్యాపీ బర్త్డే మీకు కూడా. థాంక్యూ సో మచ్. అంటే అందరూ పిల్లల్ని బర్త్డే రోజు విష్ చేస్తారు, బట్ ఐ బిలీవ్ ఇట్స్ ద మదర్స్ డే. ట్రూ. మేము అంత స్ట్రగుల్ చేసి బర్త్ ఇస్తే గానీ వీళ్ళు బయటకు రారు. సో దే షుడ్ వాల్యూ ఆల్ ద లేడీస్. అండ్ ఈ వాల్యూ మేము తల్లైన తర్వాత మాకు తెలిసింది. ఆనెస్ట్లీ అప్పటి వరకు నా బర్త్డే అన్న ఫీలింగ్ లో ఉండే. ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఆన్ మై బర్త్డే ఏం మాట్లాడుకుంటున్నారు ముగ్గురు? అదే మీ గురించే పొగుడుతున్నాం. మీ వాల్యూ మేము తల్లి అయిన తర్వాత తెలిసిందని. పోనీ అప్పుడైనా తెలిసింది అంతే. ఎస్ అండ్ వెల్కమ్ టు మై తెలుగు ఛానల్. చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను. మీరందరూ ఇంకా బయలుదేరండి, మేము కూడా స్కూల్ కి బయలుదేరుతాము. See you at the restaurant. చాలా మాట్లాడాలి నాతో. అంటే మా వాళ్ళు మిస్ అవుతున్నారు మిమ్మల్ని బ్లాగ్స్ లో. వచ్చిన తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి. సో లెట్స్ గో. ఇప్పుడు నేను అర్బాజ్ వెళ్ళి అర్హాన్ని పికప్ చేసుకుంటున్నాము. రెస్ట్ అందరూ కలిసి డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ విల్ ట్రై టు రికార్డ్ అండ్ ఆల్సో కాంటెంట్ని హిందీలో చూడాలంటే మా రేష్మాంటి ఛానల్లో చూడండి. ఐ డోంట్ నో ఇఫ్ మామ్ ఆర్ తబస్సుమ్ ఆర్ బ్లాగింగ్, బట్ అన్ని ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో క్యాచ్ యూ ఆల్ ఇన్ అ బిట్. అర్హాన్ స్కూల్ దగ్గర కలుద్దాం. ఓ బర్త్డే బాయ్ గైస్, హ్యాపీ బర్త్డే అమాన్. అమాన్ బర్త్డేకి నేను అమాన్ 12 years అప్పుడు బ్లాగ్ చేశాను. ఇప్పుడు మా అమాన్ 16 years అనమాట. ఇట్ ఇస్ 16th బర్త్డే. 16th బర్త్డే అమాన్. 16th బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే. మీరందరూ కూడా కొంచెం లవ్ అదంతా కూడా ఇవ్వండి. రెస్టారెంట్లో కలుద్దాం. సారీ బేబీ. బాయ్ బోలో मैम को. मैम को बाय बोलो. अरहान कौन है देख रहे? अरबाज चाचू. अरबाज चाचू है. See you tomorrow. Would you like to go home और बाहर जाएंगे? बाहर कहाँ जाएंगे? मम्मू ताने. कौन कौन जाएंगे? दोनों Everybody? only one. Huh. Only one. Okay. Wait. You remember whose birthday is it today? मेरा नहीं मेरा अमान चाचू का बोले ना. नहीं दोनों दोनों का
हाँ सीरियसली जीलेटी ओके फिर केक टेस्ट ए कहाँ है? आता अभी आता दाइचो गए तो आता कहाँ गए तो हाँ पेंट चोटते लिए पेड़ से क्लोज कर लिए वेरी गुड वो अच्छा साथ डाला था वो ताली Hira, are you happy? Everybody came out for Mammu. Yeah? Yeah? क्या नहीं खा रहे? चिकन खा रहे. अच्छा केक नहीं खा रहे, चिकन खा रहे. ओके हैप्पी बर्थडे अरहान. थैंक यू. हैप्पी बर्थडे मान चाचू बोलो हैप्पी बर्थडे. क्या बोले? थैंक यू बोलो फिर. हैप्पी बर्थडे हैप्पी बर्थडे Happy birthday to you. Happy birthday. Wow, everyone is clapping for you, Arhan. Arre, arre, arre. Get something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. अमन हैप्पी बर्थडे. ये गिफ्ट है समीरा दीदी के दिन. Happy birthday, Aman. Your gift. Woo! Very good. Coloring. Yeah. Can you show what is it for my followers? What is this? Hot air balloon. This is bicycle. Okay, and then this one? Train. And this one? Boat. Boat. Why is Zara not talking? Shy. Okay. Coloring it, Mama. Okay. Let's see. I'll tell you what to do. You need to identify the means of transport and circle them. Circle the land transport. Dal. Only the one which goes on the land. Circle karo. Which one goes on the land? No, that goes in the air. No, that goes on the track. Yes, circle it. Circle like that. You should round it up like this. Okay? Okay. Car you want to color? Okay, I'll give you that. Give me this paper. అదేంటి రెస్టారెంట్ నుంచి డైరెక్ట్గా ఇలా కట్ చేశాను అనుకోకండి. లంచ్ చేసామా, లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన ఆన్ ద వేలోనే నేను అర్హన్ పడుకుండిపోయాము. సో వీ టుక్ అ గుడ్ న్యాప్ అండ్ ఐ థింక్ అరౌండ్ 5 o'clock అలా లేచాము. 5 అయిపోయింది. 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అందరితో కాస్త టైం స్పెండ్ చేసి ఇప్పుడే ఇంకా అర్హాన్ వచ్చి తన హోంవర్క్ చేస్తుండే. చూసారు కదా, హోంవర్క్ తర్వాత హీ వాంట్ టు డూ సమ్ అదర్ కలరింగ్. సో ఆ కలరింగ్స్ చేస్తున్నాడు అనమాట. యూ డోంట్ వాంట్ టు డూ దిస్? యూ వాంట్ టెల్ సంథింగ్ టు దెమ్? వాంట్ టు డూ ఇన్ కార్? You want to do car coloring? उस पे करना है. You want to do on that? Okay, करो. तो వైట్ రూమ్లో భయపడకుండా ఇలా కలర్స్ ఇలా ఇస్తున్నాను అని మీరు షాక్ అవ్వకండి. ఇవి వచ్చేసి అప్సరా క్రేయాన్స్ అనమాట. దీస్ ఆర్ అప్సరాస్ వాషబుల్ క్రేయాన్స్. ఇది కనిపించట్లేదు, నేను యాక్చువల్లీ దీని గురించి రీల్ కూడా చేశాను. Put there. హౌ బేబీ One more put there. बताओ. बताओ. ఇవాళ ये नहीं. అప్సరా వాషబుల్ క్రేయాన్స్ అనమాట. సో ఇది వాళ్ళు అక్కడ చేసినా మనం చక్కగా తుడిచేయచ్చు. సో ఐ లెట్ హిమ్ రైట్ ఆన్ దాట్. ఈ మిర్రర్ పైన కానివ్వండి, టేబుల్ పైన రైట్. ప్లస్ నాకు ఇవాళ అస్సలు బాగాలేదు, అంటే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది అండ్ డైజెషన్ ప్రాబ్లం అనుకుంటా. రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ వామిట్ చేశాను, బ్రేక్ఫాస్ట్ అంతా తినింది. నేను ఇప్పుడు పడుకుని లేచిన తర్వాత లంచ్ వామిట్ చేశాను. ఒక మీల్ లేట్ అయితే మొత్తం మన సిస్టమ్ మొత్తం పాడైపోతుంది. సో దట్స్ వాట్ హెస్ హ్యాపెన్ టు మీ. చాలా కష్టంగా ఉంది. ఇట్స్ లైక్ వెరీ బ్యాడ్. స్టే ట్యూన్డ్.
కాసేపట్లో విల్ టాక్ టు మై మదర్ ఇన్ లా బికాస్ ఐ నో యూ గైస్ ఆర్ మిస్సింగ్ హర్ అండ్ మన ఛానల్ కాబట్టి. సో యా, ఇంకా అమాన్ కేక్ కూడా కట్ చేయలేదు. మీరు చూసినట్టు అర్హాన్ కేక్ కట్ చేసాడు, అమాన్ కేక్ ఇస్ యెట్ టు బీ కట్. సో విల్ డూ ఆల్ దాట్. సో స్టే ట్యూన్. ఇంకా కాసేపట్లో కదా. హ్యాపీ బర్త్డే మమ్మా. थैंक यू. बट केक नहीं है शायद अपने पास. ए ना मैं बोला अंकल तो हेलो अंकल. हाँ. कुत्ता मेला लेके ओना का लेके. हेल्दी लेके आओ बोले. हाँ. थैंक यू सर. हैप्पी बर्थडे. किसका बर्थडे? हैप्पी बर्थडे अम्मा तो हैप्पी बर्थडे अबे मम्मा. थैंक यू. फर्स्ट किसका बर्थडे? अनान सेकंड? अम्मा ताकू. थर्ड? थर्ड? मम्मा दोनों खा सकते हैं पक्का. Wish you very happy birthday. Whose birthday cake is this one? नहीं हाँ? बोलिए. Blueberries for you. Okay, done. Cake किसका है? कौन कट करते? मैं Who will cut the cake, baby? अमन ताकू. అమాన్ చర్చ్. రైట్. ఇంకా మేమందరం అయితే వచ్చేసాము కేక్ కటింగ్ కోసం. బట్ వి వెయిటింగ్ ఫర్ అర్బాజ్ అండ్ మామ్. అక్కడ కిచెన్లో మా అత్తగారు ఏదో దంచుతుంటే కేజా కరితే అబ్బదా మహారాణి కూడా ఇక్కడ దంచుతున్నాడు. వెల్కమ్ సాబ్. आपके चिंतन सो गए थे? సో రే థేనో షబ్బా. ఒక కేక్ కట్ చేయడానికి మా ఇంట్లో గత ఒక హాఫ్ అన్ అవర్ గా ఇలా ఆపావు మై ఆవ తుమ్ బైఠో మై బైఠో కాన్స్టెంట్ గా ఎవరైనా ఉన్నారంటే నేను, అర్హాన్ అండ్ ప్రిన్స్. మేము ముగ్గురమే. నీకోసమే గంట నుంచి రేష్మా ఆంటీ మేము నలుగురమే అమాన్ కోసం అంతసేపు వేస్ట్ చేసాము. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ అమ్మా. హ్యాపీ బర్త్డే. May God bless you. I'll give it later. केक ना खोरे करते बोलिए. यू लाइक ब्लूबेरीज? फिनिश हो गया नहीं है मोर केक में. अस्सलाम वालेकुम शानर सना गाరు. वालेकुम सलाम. సమీరా షరీఫ్ గారు ఏం చేస్తున్నారు? మా అత్తగారు ఏదో కషాయం లాగా నా కోసం తయారు చేస్తున్నారు. లాస్ట్ టైం నా వ్లాగ్లో, ఈరోజు వ్లాగ్లోనే నీ కాఫ్ తగ్గట్లేదు, డ్రై కాఫ్, ఇంటి చిట్కాలు చెప్పమంటే చాలామంది చాలా చిట్కాలు చెప్పారు. కాకపోతే దాంట్లో వాము అవన్నీ ఉన్నాయి. కానీ కొంచెం స్పైసీ ఉంటే సమీరా తినదనమాట. అందుకే ఇది ఏంటంటే మన తులసాకు, లవంగం అండ్ జింజర్ ఏమంటారు, అల్లం అల్లం అండ్ హనీ వేసి దంచి ఆ జ్యూస్ ఇలా పిండి ఇస్తున్నా. ఇది తనకు నచ్చితే ఇది ఓకే అనుకుంటే మళ్ళీ చేసిస్తా. ఇది ఫస్ట్ ట్రై చేయాలి తను, ఇది తాగాలి ఫస్ట్ టాస్క్. అది అంటే హనీ ఉంది కాబట్టి తాగేస్తుంది. కొంచెం స్పైసీగా ఉంటే తాగదు అనమాట, కానీ తాగాలి తప్పదు. ఎందుకంటే ఇంకా వాము యాక్చువల్ తినవచ్చు, లేకపోతే కరక్కాయ కూడా నోట్లో పట్టుకుంటే మంచిది. అవన్నీ ఉన్నాయి కానీ మా సమీరా ఫాలో అవ్వాలి, అదొకటే ప్రాబ్లం. ట్రై చేస్తా ఈ రోజు నుంచి, ఒకటి తర్వాత ఒకటి ఇస్తున్నా. ఆ దగ్గు అలసిపోయి వెళ్ళాలి కానీ నేను అలసిపోను ఇంకా, అంతే, తగ్గేది లేదు ఇంకా. తాగాలి. జింజర్ టేస్ట్ వస్తుంది కానీ కష్టంగా లేదు. ఓకేనా? హోప్ ఇట్ షుడ్. అండ్ ఫస్ట్ మా అత్తగారి సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ. అంత అడిగిన వెంటనే అన్ని చాలా చాలా పంపించారు. సో దాంట్లో కొంచెం ఇది ఇంకా కొందరు ఇంకా బాయిల్ చేసి కొన్ని చెప్పారు, వాటర్లో బాయిల్ చేసి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ట్రై చేస్తాను, ఒకటి తర్వాత ఒకటి అన్నీ ట్రై చేస్తాను. అది చెప్పాను కదా, దగ్గు అలసిపోయి వెళ్ళిపోవాలి కానీ నేను మాత్రం తగ్గేది లేదు ఇంకా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ చాలా మాట్లాడాలి మీతో, ఎందుకంటే మా వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. ఫస్ట్ నా బ్లాగ్ రావట్లేదని, ఆ తర్వాత మీరు నా బ్లాగ్స్ లో రావట్లేదని. అవునా? అంటే తను అక్కడ ఉంది కదండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో, సో అక్కడ బిజీగా ఉంది కాబట్టి అక్కడ నన్ను ఇలాగే అడిగారు, సమీరా లేదు అని. తను అలాగే అడుగుతున్నారు లేదని. తను వాళ్ళ అమ్మ వాళ్ళు అంటే తను వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది, అమ్మగారి ఇంటికి వచ్చాను.
అదనమాట టిష్యూ పేపర్ ఉంది పడేసి వస్తా. హాయ్ గాయ్స్, లిటరలీ 24 hours అయిపోయింది నేను కెమెరా టచ్ చేసి. మళ్ళీ నేను అమ్మాన్ బర్త్డే రోజు బ్లాగ్ చేసామా, అమ్మాన్ కేక్ కట్ చేశాడా, ఆ తర్వాత మా అత్తగారిని కలుస్తానన్నా కట్ చేస్తే నాకు అస్సలు ఒంట్లు బాగాలేదు, విపరీతంగా వామిటింగ్స్, చాలా కష్టంగా ఉండే అనమాట. సో అలా ఇంకా మాట్లాడుతా అన్న నేను మాట్లాడలేకుండా వెళ్ళి పడుకున్నాను. పడుకున్నానంటే పడుకోలేదు, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంది. నాజియా, హెడ్ఏక్, చాలా రెస్ట్లెస్గా ఫీల్ అయ్యింది. బట్ చాలా అంటే వాంతి చేసుకుంది. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత ఎప్పుడో పడుకుంది అలా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటే వాంతులు చేసుకుంటున్నా కదా. వాళ్ళు నిజం అనుకుంటారు. ఆల్రెడీ నువ్వు గుడ్ న్యూస్ చెప్తే ఏదైనా గుడ్ న్యూసా, అదే ఫ్రాలిక్ పెళ్ళా లేకపోతే సమీరా ప్రెగ్నెన్సీయా, అందుకే ముందుగానే క్లారిటీ చేస్తున్నాను. అలా ఏం లేదు. నాకు బేసిక్గా ఒకవేళ నేను మీల్స్ ఒక టైంకి తినడం మొదలు పెట్టేశాను, ఆ టైంకి మిస్ చేస్తే మొత్తం గడబడైపోయి హెడేక్ స్టార్ట్ అయ్యి గ్యాస్ అయిపోయి వాంతులు అవుతూ ఉంటాయి అనమాట. కానీ మనం ఎప్పుడు టైంకి తినమండి. నేనేమంటాను, ఇప్పుడు నేను ఒకవేళ ఇఫ్ ఐ గెట్ యూస్ టు స్కిప్పింగ్ ద బ్రేక్ఫాస్ట్ అనుకోండి, అంటే నా ఫస్ట్ మీల్ 12 o'clock కంటే 12 o'clockకి పడిపోవాలి, అలా ఒక ప్యాటర్న్ సెట్ అయిపోతుంది. ఇప్పుడు అర్హాన్ స్కూల్ ఎర్లీగా అంటే ముందు 9:30 ఆ టైంకి ఉండేది. సో నేను 10 o'clock 11 o'clock లేదా 9:30కి అర్హాన్ దింపొచ్చి జిమ్కి వెళ్ళి వచ్చి తినేదాన్ని 12-12:30కి. సో బాడీ దానికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు స్కూల్ 9:15కి అక్కడ డ్రాప్ చేయాలి కాబట్టి బై 9:15 ఐఎమ్ బ్యాక్ హోమ్. ఆల్మోస్ట్ 9:30 కల్లా ఫినిష్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే. అది కాస్త నిన్న కూర్చొని మా అమ్మాని బర్త్డే కాబట్టి ఆ రేష్మాటి ప్రెగ్నెన్సీ నుంచి నా ప్రెగ్నెన్సీ, తబస్సుం ప్రెగ్నెన్సీ, మా అత్తగారి ప్రెగ్నెన్సీ, అలా మాట్లాడుతూ కూర్చుండిపోయాము. ఎక్స్పీరియన్స్ మొత్తం మాట్లాడుతూ కట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ 11కో 10:30 11:15-11:30 అయ్యింది. దానివల్ల మొత్తం గడబడైపోయి అసలు ఏది చేయలేకపోయాను. మా అత్తగారు వచ్చేసరికి ఏడ్చేసారనమాట, కష్టంగా ఉందని చెప్పి. ఇంకా అప్పుడు మా అత్తగారు తల హెడ్ ప్రెస్ చేశారు. ఆల్రెడీ మధ్యాహ్నం సాయంత్రం రేష్మాంటి ప్రెస్ చేశారు. అయినా అంటే ఆ టైంకి టెంపరీ రిలీఫ్ ఇచ్చింది, కానీ మళ్ళీ వాంతులు అయిపోయినాయి. మళ్ళీ మా అత్తగారు వచ్చి ప్రెస్ చేసి, అంటే తను నార్మల్గా ఇమీడియట్ గా సిక్ అవ్వగానే మేము పడిపోమండి అసలు. అంటే వీక్ అయిపోయాము లేకపోతే బాగాలేదు అంటే ఎలా ఉన్నా లేచి పనులు చేసుకుంటాం. అది నేను కానీ సమీరా కానీ అంటే ఆ టెండెన్సీ ఉంది నార్మల్గా. అంటే ఎక్స్ట్రీమ్ అయితే బెడ్ మీద పడుకోము ఇంకా. అలా తను అంత అన్ఈజీగా ఉండి కూడా పొద్దు నుంచి పాపం అన్ని చేసుకుంటూ ఉంది. కానీ ఈవినింగ్ అయ్యేసరికి అవ్వలా తనతో. ఇంకా చాలా ఇదయింది పాపం, చాలా సఫర్ అయింది నిన్న నిజంగా. బట్ బై గాడ్స్ గ్రేస్ షీఈ్ ఓకే ఫ్రమ్ మార్నింగ్. పొద్దు నుంచి నార్మల్ అయిపోయాను అల్హమ్దుల్లా. ఇంకా అన్ని రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ చేస్తూ కొంచెం బిజీగా ఉంటాయి. ఎందుకు బిజీగా ఉన్నాను పొద్దున్న నుంచి? బ్రహ్మానందం జోక్ అయిపోయింది నాతో. సో ఏం చేస్తున్నా అంటే పొద్దున్న అన్ని నీట్గా సర్దిందండి, చక్కగా నీట్గా పెట్టుకుంది. నేను వెళ్తే చూశాను చక్కగా నీట్గా అన్ని ఏం కావాలో అంత అలాగే అంటే నార్మల్గానే తను నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఈ మధ్య చెప్పాం కదా, కొంచెం ఎక్కువ షాపింగ్ చేసి వచ్చాను, ప్లస్ పాతవన్నీ తీసాను కాబట్టి కొంచెం మట్టిట్ అయినాయి. అండ్ కంటిన్యూస్గా ట్రావెలింగ్స్ అవి ఇవి వల్ల సెట్ చేసుకోలేకపోయింది. కానీ నీట్గా సెట్ చేసేసింది. ఇంకా లాస్ట్ ఒక కార్నర్ మిగిలింది, మిగతా అంత రూమ్ అయిపోయింది. జస్ట్ ఒక కార్నర్ ఉంది. ఓకే, అది కుదిరితే ఇప్పుడు నైట్ చేస్తాను. మా వారు రాకముందు చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు అర్హాన్ డిన్నర్ టైం అదంతా అవుతుంది. సో ఇప్పుడు అదే వద్దంటాను, రిలాక్స్డ్ గా ఆరామ్సే చేసుకోమంటారు. ఆ కార్నర్ ఇచ్చేసేయాలి అని తన్ని అంటే రెస్ట్ ఇవ్వదు, బాడీకి రెస్ట్ ఇవ్వదు. ఆ మైండ్కి రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ బాడీకి మాత్రం రెస్ట్ ఉండదు. నేను చూస్తాను కదా, పోలీ ఇంట్లో పనులు చేస్తుందంటే చేయదు, బిజీగా ఉంటుంది. ఏం చేస్తుందంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటుంది, ఏదో ఉంటుంది. మొత్తానికి తను సెల్ఫ్ టార్చర్ పెట్టుకుంటుంది. మళ్ళీ అప్పుడు టక్కని ఏదో ఒక రోజు ఇలా పడిపోతుంది, మళ్ళీ అలర్ట్గా చేసుకుంటుంటుంది. సో ఒక కార్నర్ ఉంది, అదేమో మా అత్తగారు చెప్పినట్టు వాళ్ళు వదిలేసి రేపు స్కూల్ పోయి ఎవరు వచ్చి ఇప్పుడు కబడ్డీ చూసి ఏమైంది కరెక్టే. ఎల్లుండి చేసుకుందాము. ఎల్లుండి చేసుకున్నాక అప్పుడు మీ అందరు చూపిస్తా ఏం చేశాను. చూపించు, వాళ్ళు కూడా దే విల్ ఆల్సో లెర్న్. అంటే ఎక్కడ నుంచి నేర్చుకున్నాం సార్ మీరు? అంటే ముందే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజింగ్ గా ఉండేది. మొన్న వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఒక ఆర్గనైజర్ ని పిలిచి, ప్రొఫెషనల్ ఆర్గనైజర్స్ వచ్చి చక్కగా ఆర్గనైజ్ చేసిన తర్వాత ఓకే ఐ షుడ్ ఆల్సో ఫాలో కొన్ని చిన్న ట్రిక్స్ నేర్చుకున్నాను అనమాట. ఆ ట్రిక్స్ తో నేను కూడా మళ్ళీ రీడూ చేశాను మొత్తం. అవునవును.
పాత బాగానే ఆర్గనైజర్స్ ఉంది, మళ్ళీ రీడూ చేసింది. సో మొత్తానికి ఆ పని చేస్తుందండి పొద్దు నుంచి. సో అదనమాట. దీంతో ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తాను బికాజ్ ఎంత వచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఇకపైన నేను బ్లాగ్ చేయలేను, కొత్త బ్లాగ్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి మాత్రమే కాదు, మా అత్తగారి ఛానల్, మా ఆడపడుచు తబస్సుమ్ ఛానల్, మా రేష్మా ఆంటీ ఛానల్, అండ్ నా ఇది ఇంగ్లీష్, తమిళ్ అండ్ నా హిందీ ఛానల్ కూడా యాక్టివ్ లేవు, నాకు తెలుసు, అవుతాయి మెల్లిగా, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను పని చేయడం. సో ఎవ్రీథింగ్ ఇస్ గోనా గెట్ యాక్టివ్. సో అన్నిటికీ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి కొత్త వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీర షరీఫ్. బై గైస్.